హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి రేపు హోలీ గాబట్టి మా ఆయనయితే రంగులు తీసుకొచ్చాడు. ఆ రంగుల్ని తీసుకొస్తే మా చిన్న పాప అయితే వాటిని చూసి చాలా ఆనందించిందండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఆమె హోలీ ఆడుతుంది గాబట్టి. ఆమెకు 7 సంవత్సరాలు గాని ఇప్పటి వరకు హోలీ ఆడటం తెలియదు. ఎందుకంటే ఆ పాప చిన్నప్పటి నుంచెల్లి ఒంటరిగా ఉండటం ఆమెకు ఇష్టము. ఇప్పుడిప్పుడే స్కూల్‌కెళ్తుంది గాబట్టి, మనుషులల్లో కలిసి వాళ్ళతోని ఆడుకోవటం అది చేత్తంది. అసలు ఇంతకు ముందయితే టీచర్‌లతోని గూడా మాట్లాడకపోయేదంట. సరే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడైతే చేపలు కడగాలనుకున్నా ఈరోజు. అగో మా పాప కడిగిద్ది. నేనైతే తీసుకెళ్తున్నా. ఎందుకంటే అది గాజుది గాబట్టి పాప తీసుకెళ్ళదు. భయం ఇంతకు ముందుకు పగలగొట్టింది. అందుకే భయమని నన్ను తీసుకురమ్మన్నది. నేను తీసుకెళ్తే కడిగిద్ది. చేపలు తీయటం గూడా భయము. ఆ చేపలు అది తీసుకుపోయి ఆడ పెట్టి నేను చేపలు తీస్తే ఆ పాప గడిగిద్ది. అగో నేను చేపలు తీస్తున్నా చూడండి. చిన్న పాప తీసేది ఇంతకు ముందు. కానీ ఇప్పుడు నేను తీస్తున్నా. చిన్న పాప అప్పుడప్పుడు తీయదు. అగో ఇప్పుడైతే పెద్ద పాప పెద్ద పాప అయితే అగో నీళ్ళన్నీ ఒలకపోస్తుంది. ఇప్పుడైతే అది కడిగిద్దండి. నీటుగా కడిగిద్ది. మళ్ళా సరుపు వేసి కడిగిద్ది. ఒక్కొక్కసారి షాంపూ కూడా ఏస్తది. షాంపూ, సోపు అన్నీ ఏసి కడిగిద్ది. ఎందుకంటే కొంచెం ఆ చేపలు నీసు వాసన వత్తాయి గండి. మేమైతే 3 డేస్‌కొకసారి కడుగుతాం. వాటికి ఫుడ్ ఎత్తాం గాబట్టి ఆ వాటరు అదంతా మంచిగుండదు. డస్ట్‌గుంటది. అందుకే 3 డేస్‌కొకసారి అలా కడుగుతాం. చిన్న పాప కడిగేది కానీ ఇప్పుడు కొద్దిగా ఇది పెద్దదండి. అప్పుడు ఒక బాటిల్‌లో ఉండేది చేప. అదైతే చిన్న పాపే కడిగేది తీసుకెళ్ళి. చిన్న పాప చేపలు తీయటం గూడా వచ్చు. ఆమెకు భయం ఉండకపోయేది. నాకైతే భయమండి చేపలు తీయటం. కానీ నేను నేర్చుకున్న. ఊకే ఆమెని బతిలాడటం ఎవరని బతిలాడినా రాదండి. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే వత్తది. లేకపోతే రాదు. అస్సలే తీయదు ఎంత చెప్పినా. పెద్ద పాపని తీయటం నేర్చుకో అంటే ఆమెకు భయమైద్దంట. చేప ఇట్లా గిలగిల కొట్టుకుంటదిగా అండి చేతిలోకొచ్చి. అది భయము. అగో పాప చూడు కడుగుతుంది ఇప్పుడైతే సరిపేసి. కానీ భలే నీట్‌గా కడిగిద్దండి. చేసిన చిన్న పనైనా నీట్‌గా చేత్తది. ఇంట్లో పని గూడా ఎప్పుడో ఒకసారి చేత్తదిలే గాని చెప్పంగా చేత్తది. మా అమ్మ ఉంది గదా! మా అమ్మే చేత్తది అన్న ధీమా పిల్లగాండ్లకు. అంతేలే గాని నేర్చుకుంటరు. కానీ పాపకు అంట్లు తోమటం రాదు గానీ అప్పుడప్పుడు బయట ఊకమంటే ఊకిద్దండి. అగో ఇప్పుడైతే కడిగిందండి. వాటిలో వాటరంతా వంపుతుంది. అగో నీట్‌గా కడిగానా, కడగలేదా అని అక్కడేసి నన్నడుగుతుంది. కడిగానని చెప్పాను. అగో ఏస్తుంది చూడండి వాటిలల్లో. తళతళ మెరుస్తున్నాయండి లైట్ ఫోక్స్‌కైతే. వాటర్ గూడా నింపుతుందండి. ఆ వాటర్ పోసి మళ్ళా రాళ్ళు గూడా సమానంగా అంటది. వాటిలో ఒక్కన్నే ఏసిన్నా ఏందనంటే ఇట్లా నీట్‌గా సమానంగా అంటే వాటర్ పోసినప్పుడు అయి అటు ఇటు చెదిరిపోయినాయండి. అందుకే అగో నీట్‌గా సర్దుతుంది. అయి మళ్ళా మనము తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు చూడటానికి మంచిగుంటాయి గండి సమానంగా సర్దితే. అగో అల్ల ప్లాస్టిక్ మొక్క గూడా ఉందండి ఒకటి చెట్టు. అదే అట్లా షో కోసం పెట్టినాం మేము. అగో చేపలు తీస్తుంది. చెయ్యితోని భయమండి ఆమెకు. అగో అట్లా ఒలకపోస్తది నీళ్ళు. కానీ అలా వైట్ చేప పడ్డది. లైట్ ఫోక్స్‌గా ఆమెకు కనపడలేదు. ఏసిందనుకుంది. తర్వాత నేను జెప్పాను 2నే ఉన్నాయి 3 లెవ్వు అనంటే అగో చూస్తుంది అగో అల్ల పెట్టి చెయ్యి. అగో చూపెట్టింది అగో. వైట్ చేప గూడా ఏసిందండి. చూడండి. వాటర్ ఎక్కువైనాయని కొన్ని తీసేత్తందండి. వాటరు చాలా ఎక్కువైనాయి అల్ల. నిండగా నింపింది చూసుకోకుండా. ఇప్పుడైతే చేపలైతే నీట్‌గా కడిగేసింది. వాళ్ళ డాడీ తీసుకెళ్తండు. అంటే సరుపుతో కడిగింది గానీ మా చెయ్యిలు జారతాయేమో అని వాళ్ళ డాడీని పిలిత్తే వాళ్ళ డాడీ తీసుకొని ఎళ్తున్నాడు. చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంటారు. మరి ఎంతమందికి తెలుసో మాకైతే కామెంట్ జేయండి. మాకైతే అలా చెప్పినంకనే మేము పెట్టుకున్నాం. మా వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి. కొత్తగా చూసేటోళ్ళైతే సబ్స్క్రైబ్ జేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.